చూస్తూ ఉంటాం. కానీ మనందరికి ఒక భ్రమ ఉంటుంది. ఏంటి భ్రమ? నిజం అనుకునే భ్రమ. ఏంటి? ఇది పర్మనెంట్ అని ఒక భ్రమ ఉంటుంది. ఇక్కడ ఏదైనా పర్మనెంట్ ఉందా? యంగ్ గర్ల్ నెవర్ రిమైన్ యంగ్ లాంగ్ టైం, కరెక్ట్? ఓన్లీ ఫ్యూ ఇయర్స్. చిన్ని పాప అమ్మాయి అవుతుంది, అమ్మాయి కాస్త అమ్మమ్మ అవుతుంది, అమ్మాయి కాస్త అమ్మ అవుతుంది, అమ్మ అమ్మమ్మ అవుతుంది. కాలంలో అన్నీ కరిగిపోతాయి. మనం మోసం చేసుకుని నేను ఇంకా ఏమీ అవ్వలేదు, నేను ఇంకా 20 ఇయర్సే, నేను 25 అని 52 వచ్చిన వాళ్ళు కూడా అనుకోవచ్చు. కానీ అయ్యి ఉండదు కదా, అవునా? అలా అనుకోవడం వలన 40, 50, 60 ఇచ్చిన వాళ్ళు కూడా యాంటీ అంటే యాంటీ అయిపోతుంటారు. యాంటీ అని యాంటీ అయిపోతుంటారు, అవునా? ఈ లైట్ కూడా వెయ్యాలన్నా రెడీ. ఒక తాత్కాలికమైన పని మీద వచ్చాం, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అది. ఈ కుర్చీలు ఎవరైనా వెళ్ళేటప్పుడు ఈ స్టూల్స్ పట్టుకెళ్దామని అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఎందుకు? మనకు తెలుసు ఇవి మనవి కాదు. ఇది మంద కాదు కదా, ఇది మంద కాదు. మరి ఇది కూడా మంద కాదు. కానీ మనం ఇది మనదనుకుని అబ్బో దీనికి పౌడర్లు, క్రీములు, అది ఫేషియల్స్, కేజీ సున్నం పిండి ఏవేవో రాసేసి ఏవేవో చేసేసి, ఏదో యాడ్ చూశాను. ఎవరో ఒక అమ్మాయి దగ్గర ఎవరో పర్స్ కొట్టేస్తారు, వీడు వెళ్ళి హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్ అంటది. అన్నాక కొంచెం వాటర్ బాటిల్ ఇస్తారా, చాలా అలసిపోయాను అని మొహం కడుక్కుంటుంది. మొహం కడుక్కుంటే అది కాస్త వాడు అయిపోతాడు. మొహం కడుక్కున్నాక అది కాస్త వాడు అసలు పోయింది. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి అలా. అది ఎలా అయితే నిజస్వరూపమో మన 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 యొక్క ఆత్మకి పైన తొడుగిది. ఇది నిజం కాదు. 100 ఏళ్ల క్రితం మనం ఎవరైనా ఉన్నావా? 100 ఏళ్ళు పోయాక ఉంటావా? అంటే మనం ఇక్కడ టెంపరీగా వచ్చాం. సమస్యలు కూడా టెంపరీయే. ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాడు, అనంతపురం జిల్లా ఆయన, ఎక్కువ మాట్లాడుతుంది ఒక్కటేశాను అన్నాడు. ఎవరిని? భార్య. ఆ పిల్ల పోయి కేసు పెట్టి, పోలీసులు, ఫోన్లు, టార్చరింగ్. ఇల్లు కడదాం అనుకున్నాడు, సగంలో అయిపోయింది. వాళ్ళ మావయ్య దగ్గర అప్పు తెచ్చాడు, అప్పు తీర్చలేకపోతున్నాడు. మనశ్శాంతి పోయింది, ఏడుస్తున్నాడు. నా పిల్లను వదలలేను, అది విడాకులు అంటుంది, ఏం చేయాలి అని. చూడండి ఇక్కడ బంధం ఏమై, ఆ కూతురుతో, చిన్న బిడ్డ. గొడవ ఎవరితో? భార్యతో, మామతో, పోలీసులు, డబ్బులు, ఏం చేయాలి అన్నీ మీదొచ్చి పడిపోయినాయి. మనసుకి కష్టం కదా, మనసుకి అలా చాలాసార్లు కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని తట్టుకోలేక, పట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఓ సైడ్కి వెళ్ళి సూసైడ్ ప్లాన్ చేస్తా. కానీ ఎప్పుడు ఆ సమస్య ఉంటుందా? కొంచెం ఓర్పుతో ఉండాలి, కొంచెం ఓర్పుతో ఉండాలి. టెంపర్ వచ్చేస్తుంది మనకి, బుర్ర పనిచేయదు, తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గరే సొల్యూషన్ ఉంటుంది. ఒక్క 10 నిమిషాల ముందు నాకు ఫోన్ చేసుకుంటే బాగుండు అంటారు. ఇది ఫోన్కి దొరకడం 4 లక్షలు. ఈ 4 లక్షలకి 4 ప్రాణాలు పోతాయి. ఎందుకని? కొంచెం ఓర్పు లేక. రాత్రి ఉన్నట్టే పగలుంటుందా? చీకటి వెనుక వెలుగే రాదా, జీవితమింతే కాదా, జీవితమింతే కాదా.
కొంచెం ఓర్పుతో ఉండాలి నాన్న. ఎప్పుడూ ఒకలా ఉండదు, ఎప్పుడూ ఒకలా. అవమానం, సన్మానం, ఆనందం, దుఃఖం అన్నీ వస్తాయి. జస్ట్ హోల్డ్ లైక్ ఏ గోల్డ్. మా గురుగారు ఒక కథ చెప్పారు. ఒక కథ కాదు, చాలా చెప్పారు కానీ అందులో ఒకటే. తవ్వేరు గోల్డ్, కోస్తా దాన్ని ఏమంటారు, గని, మైన్ తవ్వేరు. వాడేసాడు. వాడు ఇంక లేదని వాడు వదిలేసాడు. వీడు కొన్నాడు. ఎందుకు సార్ ఊరికేనా తవ్విందని కొంటారు, వేస్ట్. ఏమవుతుంది అని ఎవరో ఎవడ అదృష్టం అని తవ్వి 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 పాతాళానికి వెళ్ళాడు. తగిలింది, అంతులేనంత దొరికింది. ఓర్పు. ఇంకొక చెప్పారు, షిప్ ర్యాక్ అంటే తెలుసుగా. షిప్లో వెళ్తుంటే తుఫాన్ వచ్చి షిప్ ముక్కలైపోయింది. దట్స్ కాల్డ్ షిప్ ర్యాక్. వీళ్ళు అలా వెళ్తున్నారా, షిప్ ర్యాక్ అయిపోయింది. 2 చెక్కలు దొరికినాయి, ఈస్తున్నారు. ఎంత సముద్రం అది? ఇంత చెప్పలేం కదా నాన్న. అన్లిమిటెడ్ ఓషన్, అన్లిమిటెడ్. ఇది 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 ఎక్కడ ఎటు చూడాలి. కనీసం అది ఆ పక్కన ఈ పక్కన ఏదన్నా కనబడితే ఆ హోప్తో ఎదచ్చు. సముద్రం మధ్యలో ఏం కనబడుతుంది? ఒకడు అన్నాడు, నా దగ్గర శక్తి లేదు, తాగడానికి నీళ్లు పనికిరావు, తినడానికి లేదు, నిద్ర లేదు, చూద్దామంటే షోర్ లేదు, హోప్ లేదు, ఎందుకు బతకాలా? లెట్ మీ సింక్ మై సెల్ఫ్. నో 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 జస్ట్ హోల్డ్ ప్లీజ్. నో, నా వల్ల కాదు అని వాడు చేతుల్లో చేశాడు. వాడికి ఎందుకు వెళ్ళిపోయాడు? వాడు అలా కిందకి వెళ్ళిన కొద్ది సెకండ్స్లో పైన హెలికాప్టర్ వచ్చింది. నిజం, హెలికాప్టర్ వచ్చింది. నువ్వు ఎక్కావా హెలికాప్టర్? జేజీ ఉంటాడు. అది వచ్చింది. అంటే ఇతని చావుకి బతుకి మధ్య కొన్ని సెకండ్లు. ఎందుకు వచ్చింది హెలికాప్టర్? ఈ షిప్ ర్యాక్ అయ్యేటప్పుడు కాసేపట్లో ముక్కలైపోతుందని ఆ కెప్టెన్కి తెలిసిపోతుంది. ఆ కెప్టెన్ వాళ్ళకి మెసేజ్ పంపాడు, సార్ పలానా పలానా ఏరియా అవర్ షిప్ ఈజ్ గోయింగ్ టు ర్యాక్, ప్లీజ్ సేవ్ దోస్ హూ లెఫ్ట్. వాళ్ళు అలా బైనాక్యులర్స్ పెట్టి ఎత్తుకుంటూ వచ్చారు. ఈతుంటే కనపడిపోతారు కదా మనుషులు అని. అలా అంటే ఇప్పుడు కబడ్డీ ఆడేటప్పుడు కబడ్డీ గీత నువ్వు ఇక్కడే పెడితే అపజయం, జస్ట్ అలా పెడితే పాయింట్. ఊరికే ఒక అంగుళం పెట్టి చాలు, ఒక అంగుళం. డోంట్ నెగ్లెక్ట్ అని ఒక వీడియోలో భలే ఉంది. అసలు ఎవరు లేరు, వీడియో ముందున్నాడు. ఇది నాన్న రెబ్బన అక్కడ ఉంది నాన్న, ఫ్యాన్ దగ్గర రెబ్బన ఉంది. ఇక్కడికి వచ్చాడు వీడు, గర్వం వచ్చింది. అనవే కదా అనుకున్నాడు. అంత మెరుపులో సాట్ వెనకాల నుంచి వచ్చాడు. ఎవడు లేడు, వీడు ముందు ఎవడు లేడు, మనమే ఇంకో అడుగెత్తే మనమే అనుకున్నాడు. వాడు వెనకాల నుంచి పిడుగులో వచ్చాడు. వీడు శనరయ్యాడు, వాడు వెనరయ్యాడు. క్షణం 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 మీ జీవితాన్ని ఇలా తిప్పేసి. అందుకని క్షణం చిత్తం క్షణం విత్తం సమాధానమావయో చాలా బాగుంటుంది. ఎవరికి తెలుసు నెక్స్ట్ మూమెంట్ అంటాడు కొన్ని. అందుకని ఉన్న కాలాన్ని వినియోగం చేయడం అనేది ఎవరైనా చేస్తారు, సద్వినియోగం చేయాలి. రిచ్గా ఉండాలి, మంచిదే. ఆ రిచ్ లోపల ఉండాలి, ఎప్పుడు బయట రిచ్ కాదు, లోపల రిచ్ అంటే ఏమిటి? లోపల మంచి గుణాలు పెంచుకుంటూ ఉండాలి, భగవంతుడి పట్ల భక్తి పెంచుకుంటూ ఉండాలి. పోతన్ గారు చాలా గొప్పోడు కదా, మనకి బీపీ వచ్చే విషయాల్లో కూడా ఆయన కూల్గా ఉంటాడు. వాళ్ళ అబ్బాయి పేరు మల్లన్న.
గుళ్ళో భజన జరుగుతుంది. ఆడ ఊళ్ళో ఒకడు వచ్చి ఆ దేవుడి దీపం దగ్గర ఏంటిది చుట్ట ప్యాట్ అని కొడతాడు. ఎవరు? ఆ మల్లన్న కొడతాడు. ఎవరైనా ఇది కొట్టా, నేను కొట్టినా, నేను కూడా కొడతాను. మీకు ఊరికి వద్దా నువ్వు గుళ్ళో ఎదగాలైతే అంటే వాడిని ఏమనకండి అంటారు పోతాం గారు. మీరు ఊరుకొని పోతున్నా గారు ఇక వాడు రెచ్చిపోతున్నాడు అంటారు ఊళ్ళో వాడు. ఓ రోజుకి ఆడే తెలుసుకుంటాడు, కొట్టకండి ఆయన రాముని వారికి నువ్వెంతో నేనెంతో వాడు అంతే అంటాడు. అసలు అంత కూలిగా ఉండగలవాను. కానీ ఆయన దయతో వాడు ఎప్పటికో అలా తప్పులు చేసి చేసి వాడికి హనుమత్ దర్శనం అవుతుంది. వాడు మారతాడు. ఆయన ప్రేమకి వాడు కరిగిపోతాడు. ఇదంతా ఎందుకు చెప్తుందంటే ఈ ప్రపంచంలో యూ కెనాట్ వాష్ మడ్ విత్ మడ్. బురద అయిందన్న కాళ్ళు, మరి కడుక్కోవాలంటే ఏం చేయాలి? కొంచెం బురద అయితే అవుద్దా కదా? అలా ఈ ప్రపంచాన్ని ప్రేమ చేత మాత్రమే మనం మార్చగలం. అదే మొన్న మధ్య పాడిన గీతిలో ఉంది. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, ప్రపంచ మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్.